జై శ్రీరామమ్మ. జై శ్రీరామ్. రామాయణాన్ని ఎవరు రాశారు? వాల్మీకి. దశరథ మహారాజుని యొక్క ఎంతమంది భార్యలు, వాళ్ళ పేర్లు? కౌసల్య, సుమిత్ర, కైక. హనుమంతుల వారికి అలాగే రాముల వారికి ఉన్న సంబంధం ఎలాంటిది? భక్తుడు రాముడు, రాజు, హనుమంతుడు భక్తుడు. హనుమంతుల వారు ఒక రాముల వారి పట్లనే అంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఏంటి? తనకి మహాభక్తి. ఆయన అంటే రాముడు అంటే మహాభక్తి. గుండెలు ఇలా చీల్చినా రాముడే ఉంటాడు, అందుకని. సీతాదేవి ఒక అశోకవనంలో ఒక చెట్టు కింద కూర్చుంటుంది. ఆ చెట్టు నేమ్ ఏంటి? అశోకవనమే అంటారు. అశోకవనమే అంటారు. చెట్టు పేరు తెలియదు మరి. శింషిప. రాముల వారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి? చాలా 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 ఉంది. అన్నదమ్ములకి సేవ చేయాలన్నా, తండ్రి మాట దాటకుండా ఉండాలన్నా, తల్లి తన మంచికే చెప్పారు అని ఆవిడ మీద కోపం తెచ్చుకోకుండా వనవాసంకి వెళ్ళినా అన్నీ కూడా ఆయన దగ్గర చాలా చాలా నేర్చుకోవాలి. ఓకే. అంటే ఈ ఇప్పుడున్న పిల్లలకి రామాయణం చదవాలి అని ఎందుకు చెప్పాలి? దాని నుండి ఏం నేర్చుకోవాలని, అంటే ఇప్పుడు ఉన్న ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు ఎవరు చదవట్లేదు, అసలు ఎందుకు చదవాలంట? పెద్ద పెద్ద బుక్కులు కాకుండా బొమ్మలతో వేస్తే చిన్నప్పటి నుంచే చిన్నపిల్లలకి చాలా చదవాలని అనిపించి చదువుతారు. పెద్ద పెద్ద బుక్కులు అంటే ఇంట్రెస్ట్ ఉండట్లేదు, చదవట్లేదు ఎవరు. అవి ఒక చిన్న చిన్న చూడండి, ఘంటసాల గారు 3 నిమిషాల్లో రామాయణం అంతా చదివేశారు. అలా షార్ట్ కట్ అంటున్నారుగా ఇప్పుడు పిల్లలందరూ. షార్ట్ కట్లో ఉంటే ఏమైనా కొంచెం అయినా చదువుతారేమో అని నా అభిప్రాయం. సీతాదేవి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి? భర్త మాట జవతాటకూడదని. అత్తమామలని ఆవిడ ఎంత బాగా చూశారు. రాముడు రాపైనా పిండం పెట్టాలనే ఆతృతతో ఆవిడ మా మామగారు మీద చూపించినవి ఇప్పుడు ఎవ్వరికి తల్లిని చూడాలని కానీ, తండ్రిని చూడాలని కానీ, మామగారిని చూడాలని కానీ, అత్తగారిని చూడాలని కానీ ఇప్పుడు పిల్లలు ఎవ్వరికి లేదు. ఆవిడ దగ్గర అవన్నీ ఉన్నాయి. లక్ష్మణుడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి? ఆయన అన్నగారి కోసం ఎంతో త్యాగం చేశారు. నాకు పట్టాభిషేకం కూడా అక్కర్లేదని భరతుడు త్యాగం చేసి పాదుకలతో చేశారు. వాళ్ళ దగ్గర ఇంక అన్నదమ్ములను ఎలా చూసుకోవాలనే నేర్చుకోవాలి. జై శ్రీరామమ్మ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.